హలో గైస్, వెల్కమ్ టు ఎక్యూ స్టడీస్. ఓకే, ఈ వీడియోలో సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లో ఎక్సైజ్ 12.1 ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్, తర్వాత నెక్స్ట్ 4 ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు, కానీ నేను త్వరలోనే ఫైనల్ ప్రిపరేషన్ మ్యాథ్స్ స్టార్ట్ చేయాలని చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫైనల్ ప్రిపరేషన్ లో చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ రిజల్ట్, ఆ ఎగ్జామినేషన్, పబ్లిక్ ఎగ్జామినేషన్ వరకు, అలాగే రిజల్ట్ వరకు, అలాగే ఫైనల్ ప్రిపరేషన్, అలాగే పాలిటెక్నిక్ కూడా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పటి వరకు మనకి ఎక్సర్సైజ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు ఎక్సర్సైజ్ 12.1 మొత్తము కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, లేకుంటే అందులో తీసేసిన దాన్ని మిగిలిన టోటల్ సర్ఫేస్ ఏరియా, లేకుంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నారు, కనుక్కున్నాం. ఇప్పటి నుంచి ఎక్సర్సైజ్ 12.2 ఎలా ఉంటుందంటే ఓన్లీ వాల్యూమ్ గురించే. అంటే వాల్యూమ్ అంటే ఏంది? ఒక వస్తువు లోపల ఎంత ఖాళీ ఉంది అని కనుక్కునేదాన్ని, అంటే ఎన్ని నీళ్లు పడుతుంది, లేకుంటే ఎంత గాలి ఉంది అని కనుక్కునే దాన్ని మనం ఇప్పుడు వాల్యూమ్ అంటాం. ఓకే, ఈ వాల్యూమ్ గురించి క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఎక్సైజ్ 12.2 మొత్తం అలాగే ఉంటుంది. వాల్యూమ్ మీరు ఏమన్నా చేయండి, క్వశ్చన్ అర్థం కావాలి, ఫార్ములా రావాలి, తెలిసిందా? క్యాలిక్యులేషన్ ఈజీ. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్. ఏ సాలిడ్ ఈజ్ ద షేప్ ఆఫ్ ఏ కోన్ స్టాండింగ్ ఆన్ ఏ హెమిస్ఫియర్ with both their ready beginning equal to the 1 centimeters and the height of the cone is equal to the to its radius. Find the volume of the solid in the terms of pi. Pi లో చూపించాలి ఆన్సర్. ఇక్కడ చూడండి, ఏ సాలిడ్ ఇన్ ద షేప్ అంటే ఒక షేప్ ఎలా ఉంది చూడండి. కోన్ స్టాండింగ్ ఆన్ ఏ హెమిస్ఫియర్ అంటే ఇక్కడ ఏంది? కోన్ స్టాండింగ్ ఆన్ ఏ హెమిస్ఫియర్ అంటే హెమిస్ఫియర్ పైన, ఆన్ ఏ అని మాట్లాడుతున్నారు. హెమిస్ఫియర్ పైన ఒక కోన్ ఉంది. ఏంది? హెమిస్ఫియర్ పైన ఒక కోన్ ఉంది. ఇక్కడ చూడండి, ఇది హెమిస్ఫియర్, రైట్. ఇక్కడ ఆన్ ఏ హెమిస్ఫియర్ ఇక కోన్ స్టాండింగ్, ఆన్ ఏ అంటే పైన అంటే ఈ హెమిస్ఫియర్ పైన కోన్ ఉంది. ఓకే, మరి ఇక్కడ బోత్, ఇక్కడ చూడండి, రెడీ అంటే రేడియస్, ఆ రెండు రేడియస్లు బిగినింగ్ ఈక్వల్ టు ద 1 సెంటీమీటర్ అంటే ఈ రెండు రేడియస్లు 1 సెంటీమీటర్ ఉంది. అంటే కోన్ 1 సెంటీమీటర్ ఉంది, అలాగే హెమిస్ఫియర్ కూడా 1 సెంటీమీటర్ ఉంది. అండ్ ద హైట్ ఆఫ్ ది కోన్ ఈక్వల్ టు ద రెడీ. ఇక్కడ చూడండి, హైట్ ఆఫ్ ది కోన్ అంటే దీని కోన్ హైట్ కూడా ఎంత ఉంది, రేడియస్ ఎంత ఉందో అంతే ఉంది అని మాట్లాడడం జరుగుతుంది. కోన్ ఈక్వల్ టు ద రెడీ. ఓకే, అంటే దీని హైట్ కూడా ఏముంది, 1 సెంటీమీటరే ఉంది. అలాగైతే ఇక్కడ చూడండి, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ టర్మ్స్ ఆఫ్ పై అంటే దీని వాల్యూమ్ కనుక్కోండి, అంటే దీని లోపల ఉన్న ఘన పరిణయం కనుక్కోవాలి. ఏంది? దీని లోపల ఉన్న ఘన పరిణయం కనుక్కోవాలి. అంటే దీని లోపల ఉన్న ఘన పరిణయం కనుక్కోవాలంటే ఏం చేయాలా? దీని వాల్యూమ్ సమ్ చేస్తే అయిపోయా, అంతే ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి, మరి ఇప్పుడు ఏం చేయాలా? అక్కడ ఉండేటిగా రాసుకుందాం, వేరేటిది ఏమొద్దు. ఓకే, సొల్యూషన్. మరి హెమిస్ఫియర్ కి హైట్ ఉండదంటే చెప్పడం జరిగింది. హెమిస్ఫియర్ కి కానీ స్పియర్ కి కానీ రేడియస్ హైట్ సేమ్ ఉంటుంది. హెమిస్ఫియర్ కి మాత్రమే రేడియస్ ఎంత ఉందో హైట్ కూడా అంతే ఉంటుంది. ఓకే, ఇక్కడ సొల్యూషన్. రేడియస్ ఆఫ్ ది హెమిస్ఫియర్ ఎంత? 1 సెంటీమీటర్. హెమిస్ఫియర్ ఆర్ కోన్ కాబట్టి రెండు ఒకటే, కాబట్టి హెమిస్ఫియర్ ఆర్ కోన్ 1 సెంటీమీటర్. తర్వాత హైట్ ఆఫ్ ది కోన్ కూడా ఎంత? 1 సెంటీమీటర్. మరి ఇప్పుడు టోటల్ వాల్యూమ్ కావాలి. టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్, ఇక్కడ చూడండి, టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్, చిన్న పదాలే చూడండి. టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ కావాలంటే, అంటే ఈ వస్తువులు మొత్తం టోటల్ వాల్యూమ్ కావాలంటే మనకి ఏం కావాలి? దీని వాల్యూమ్ కలిపితే అయిపోతుంది. అంటే హెమిస్ఫియర్ వాల్యూమ్ అలాగనే కోన్ వాల్యూమ్ రెండు కలిపితే ఈ సాలిడ్ వాల్యూమ్ వస్తుంది, అంతే. అంటే ఇక్కడ ఏం రాయాలి మనము? ఇక్కడ చూడండి, వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్ఫియర్ ప్లస్ తర్వాత వాల్యూమ్ ఆఫ్ ది కోన్. పైలో చూపించాలి ఆన్సర్ ఇక్కడ మనము. వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్ఫియర్ ఫార్ములా ఏంది మనకి? ఇక్కడ చూడండి, వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్ఫియర్ ఫార్ములా ఏంది? 2/3 πr³ ఏంది? πr³ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఈ ఫార్ములా ఏంది? 1/3 πr²h. రైట్, అంటే వాటి వాల్యూమ్ ఫార్ములాస్ ఏంది? వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్ఫియర్ ఏమో 2/3 πr³. ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్ లో ఫార్ములా చెప్పడం జరిగింది. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఇక్కడ చూడండి, వాల్యూమ్ ఆఫ్ ది కోన్ కూడా ఫార్ములా ఏంది? 1/3 πr²h.
మరి ఇప్పుడు ఏం చేయాలి మరి ఇక్కడ 1/3 ఇక్కడ 1/3 ఉంది, ఇక్కడ పై ఉంది, ఇక్కడ పై ఉంది, ఇక్కడ ఆర్ క్యూబ్ ఉంది, ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది. అంటే ఆర్ స్క్వేర్ కామన్ తీద్దాం, పై కామన్ తీద్దాం, 1/3 కామన్ తీద్దాం. అంటే 1/3 పై ఆర్ స్క్వేర్ కామన్ తీద్దాం. ఓకే, ఇక్కడ 1/3 కామన్ తీసి ఏం 1/3 పై ఆర్ స్క్వేర్ కామన్ తీసినాం. ఇక్కడ చూడండి 1/3 పై ఆర్ స్క్వేర్, ఇక్కడ 1/3 కామన్ తీసి ఏం మిగులుతుంది 2 మిగులుతుంది. పై కూడా కామన్ తీసాం, ఆర్ స్క్వేర్ కామన్ తీసాం. ఇక్కడ ఆర్ క్యూబ్ అంటే 3 ఆర్లు ఉన్నాయి, అంటే రెండు తీసేసి ఎంత ఉంటుంది 1 ఉంటుంది. 2r ప్లస్ 1/3 కామన్ తీసాం, పై కామన్ తీసాం, ఆర్ స్క్వేర్ కామన్ తీసాం. ఇంకేం మిగిలింది హెచ్. ఇంకా వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేయండి. 1/3 పై అంటే ఎంత 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ పైన అలాగనే ఉండని, అక్కడ పైలో చూపించమన్నారు కాబట్టి మనం పైలోనే ఉండని. పై ఇంటూ ఆర్ స్క్వేర్, ఆర్ అంటే ఎంత మనకి రేడియస్ ఇక్కడ చూడండి 1 సెంటీమీటర్, 1 స్క్వేర్, మళ్ళా ఇది ఇంటూ 2 ఇంటూ మళ్ళా ఆర్ వచ్చింది, ఆర్ ఎంత 1 ప్లస్ హైట్ ఎంత, హైట్ కూడా 1 సెంటీమీటరే. ఇక్కడ చూడండి 1/3 ఇంటూ పై, ఇక్కడ చూడండి 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1, 2 ఇంటూ 1 ఎంత 2 అవుతుంది, 2 ప్లస్ 1 ఎంత అవుతుంది 3 అవుతుంది. రైట్, 3 క్యాన్సల్. 1 ఇంటూ పై ఇంటూ 1 పై అవుతుంది, అంటే మొత్తము పై. ఇదే కదా మనల్ని చూపివ్వండి, పైలో చూపెట్టమన్నారు. అంటే పై సెంటీమీటర్స్ క్యూబ్. ఎప్పుడు వాల్యూమ్ ని సెంటీమీటర్ క్యూబ్ లో మాట్లాడతాం. ఓకే, నోడండి గైస్. ఓకే, surface areas and volumes loan exercise 12.2 లోని సెకండ్ క్వశ్చన్. Rachel, an engineering student, was asked to make a model shape like a cylinder with 2 cones attached at the 2 ends by using the aluminum sheet. The diameter of the model is 3 centimeters and its length is 12 centimeters. If the each cone has height 2 centimeters, find the volume of the air contained in the model that Rachel made. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, రచల్ అనే వ్యక్తి కాడికి వెళ్ళినాడు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్. అంటే వెల్డింగ్ చేసే వాళ్ళు, లేకుంటే వస్తువులు తయారు చేసే వాళ్ళు, వాళ్ళ కాడికి పోయినాడు అనమాట. ఇంజనీరింగ్ స్టూడెంట్, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అడుగుతున్నాడు ఏమని, వాజ్ ఆస్క్డ్ టు మేక్ ఏ మోడల్ షేప్డ్, ఒక మోడల్ షేప్ తయారు చేయమని. ఎలాగా, సిలిండర్ విత్ 2 కోన్స్. బాయ్నండి, సిలిండర్ విత్ 2 కోన్స్ అటాచ్డ్ టు ద ఎండ్ ఆఫ్ ది బై యూజింగ్. అంటే ఒక సిలిండర్ కి ఇక్కడ చూడండి 2 ఎండ్ చోట్ల కోన్ ఏర్పడి, ఇక్కడ చూడండి 2 కోన్స్ అటాచ్డ్ ఇట్ ఎండ్ 2 ఎండ్స్. అంటే ఈ కింది భాగాన పై భాగాన ఏంది కోన్స్ అటాచ్ చేసే విధంగా ఒక మోడల్ తయారు చేయమని చెప్పినాడు. ఓకే, ఇది యూజింగ్ అల్యూమినియం షీట్ తో తయారు చేయమని చెప్తున్నాడు. ద డయామీటర్ ఆఫ్ ది మోడల్ 3 సెంటీమీటర్స్. అంటే దీని డయామీటర్ మొత్తం ఎంత 3 సెంటీమీటర్స్. అంటే కోన్ కూడా ఏమవుతుంది డయామీటర్ 3 సెంటీమీటర్స్, ఈ కోన్ కూడా ఏమవుతుంది 3 సెంటీమీటర్స్. సిలిండర్ ఎంత 3 సెంటీమీటర్స్. ఓకే, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. నువ్వు ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకో, క్వశ్చన్ అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏంది క్వశ్చన్, ఒక అంటే ఒక వస్తువులు తయారు చేసే వ్యక్తి కాడికి పోయి ఒక సిలిండర్ పై భాగాన కింది భాగాన 2 కోన్లు ఉండేటట్టుగా చూడమంటారు. ఇప్పుడు వాటి సైజు డయామీటర్ ఏమో 3 సెంటీమీటర్స్ ఉంది, అల్యూమినియం షీట్ 3 సెంటీమీటర్స్. ఇట్స్ లెంత్, ఇగో ఇది చూడండి, ఇట్స్ లెంత్ అంటే దీని మొత్తం లెంత్ 12 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ చూడండి, లెంత్ ఇట్స్ లెంత్, దాని లెంత్ 12 సెంటీమీటర్స్. ఇఫ్ ఈచ్ కోన్ యాజ్ ద హైట్ ఆఫ్ 2 సెంటీమీటర్స్. అంటే ఒక్కొక్క కోన్ హైట్ 2 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ కూడా ఏముంది 2 సెంటీమీటర్స్ ఉంది. రైట్, మరి ఇప్పుడు ఏం చేయాలా, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ కంటైనడ్ ఇన్ ద మోడల్ దట్ రచెల్ మేడ్. అంటే రచెల్ తయారు చేశాడు కదా ఈ మోడల్ ని, ఈ మోడల్ లోపల ఘనపరిణయం అంటే వాల్యూమ్ ఎంత అనేది కనుక్కోమంటారు. దీని లోపల మీకు ఇక్కడ క్వశ్చన్ కింద ఇంకొక బ్రాకెట్ లో ఒక ఏముంటుందంటే అందులో అంటే బయట ఉన్న డైమెన్షన్ మీరు లోపల కూడా వాడొచ్చు అని అర్థం అనమాట. అంతే, అది అంటే మనం వీటిని వాల్యూమ్స్ కనుక్కోవాలి. అంటే దీని లోపల ఒక ఘనపరిణయం గాలి ఎంత ఉంది, ఇక్కడ చూడండి ఎయిర్ కంటైనర్. అంటే
ఈ తయారు చేసిన దాంట్లో గాలి ఎంత ఉంది అని కనుక్కోమంటున్నారు. దానికి ఏం మాట్లాడతాం? వాల్యూమ్. మరి వాల్యూమ్ ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు దీనికి అంటే ఈ మోడల్ కి వాల్యూమ్ ఎలా కనుక్కోవాలి? ఈ రెండు వాల్యూమ్స్ అంటే రెండు కోర్ వాల్యూమ్స్ అలాగనే ఒక సిలిండర్ వాల్యూమ్ మొత్తం కలిపితే మనకి ఈ ఈ మోడల్ వాల్యూమ్ అనేది వచ్చేస్తుంది. అర్థమైందా? ఇది మెయిన్ పాయింట్ గా ఇది అర్థం కావాలి. అంటే దీని వాల్యూమ్ అంటే రెండు కోర్ వాల్యూమ్స్ ప్లస్ అలాగనే ఒక సర్కిల్ సిలిండర్ మోడల్ వాల్యూమ్ మొత్తం కలిపితే మనకి మోడల్ షేప్ వాల్యూమ్ మొత్తం అనేది వస్తుంది. ఓకే, మరి వల్ల కావాలంటే ఏం కావాలి? మనకి డయామీటర్ ఇచ్చినారు. ఓకే, హైట్ కావాలి, రేడియస్ కావాలి, డయామీటర్ అవే కనుక్కున్నాం. కోనికల్ ఫస్ట్ కోనికల్ పార్ట్ సొల్యూషన్. కోనికల్ పార్ట్ కి ఏమేమి ఇవ్వడం జరిగింది మనకి? ఇక్కడ చూడండి, హైట్ ఇవ్వడం జరిగింది. ఇగో దీని డయామీటర్ కూడా ఎంత అవుతుంది? 3 సెంటీమీటర్స్. దీని డయామీటర్ కూడా ఏమవుతుంది? 3 సెంటీమీటర్స్. రైట్. ఇక్కడ చూడండి, కోనికల్ పార్ట్ రేడియస్ ఎంత ఉంది మనకి? ఫస్ట్ డయామీటర్ చూద్దాం. డయామీటర్ ఎంత ఉంది? 3 సెంటీమీటర్స్. రైట్. మనకి రేడియస్ కావాలంటే ఏం కావాలి? డయామీటర్ సగం చేయాలి అంటే 3/2. అంటే 3/2 అలాగనే ఉండనివ్వండి. 3/2 మళ్ళాగా హైట్ కోనికల్ హైట్ ఎంత? 2 సెంటీమీటర్స్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ సిలిండర్ పార్ట్. సిలిండర్ పార్ట్ కూడా ఏంటి? డయామీటర్ 3 సెంటీమీటర్స్. రేడియస్ ఏమవుతుంది? సిలిండర్ పార్ట్ కి కూడా d/2. మొత్తం ఎంత? 3/2 అలాగనే ఉండని. హైట్ ఇక్కడ చూడండి, హైట్ కనుక్కోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకు? అసలు మనకి ఇక్కడ సిలిండర్ హైట్ ఇవ్వలేదు. మరి ఎలా కనుక్కోవాలి? అంటే ఈ మొత్తం షేప్ లో నుంచి ఈ మొత్తం షేప్ లో నుంచి రెండు కోన్ హైట్ తీసేసేయాలి. అప్పుడు ఏమొస్తుంది మనకి? సిలిండర్ హైట్ వస్తుంది. బయనండి, ఇంకోసారి చెప్తున్నా. అంటే దీని మొత్తం హైట్ లో నుంచి రెండు కోన్ల హైట్లు తీసేసేయాలి. అప్పుడే మనకి మిగిలిన సిలిండర్ హైట్ వస్తుంది. అంటే హైట్ కావాలంటే సిలిండ్రికల్ పార్ట్ ఏం కావాలా? అంటే మొత్తం హైట్ ఎంత? 12. ఎన్ని కోన్లు ఉన్నాయి మనకి? 2 ఇంటూ వాటి హైట్లు ఎంత? 2 అంటే 2. ఇక్కడ చూడండి, ఈక్వల్ టు 12 మైనస్ 2 2 జా 4. అంటే 12 కల్లా 4 అవుతే ఎంత ఉంటుంది? 8 సెంటీమీటర్స్. అంటే ఈ సిలిండర్ హైట్ ఎంత వచ్చింది మనకి? 8 సెంటీమీటర్స్. ఈ లెసన్ లో ఎప్పటికన్నా గుర్తుపెట్టుకో, నీకు మార్క్స్ రావాలంటే ఈ లెసన్ లో ఫస్ట్ హైట్, డయామీటర్, రేడియస్, స్లాంట్ హైట్ ఇలాంటివి ఏముంటాయి అవి రాయి ఫస్ట్. తర్వాత నీకే ప్రాబ్లం ఏం చేయాలో కూడా అర్థమవుతుంది క్వశ్చన్ అర్థం చేసుకున్నాక. ఓకే, మరి ఇప్పుడు చూడండి, మనకేంది? ఈ మోడల్ వాల్యూమ్ కావాలి. ఓకే, ఈక్వల్ టు టోటల్. ఇక్కడ చూడండి, టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది మోడల్. అంటే ఇప్పుడు దాని మొత్తం మోడల్ కావాలి, మొత్తం వాల్యూమ్ ఆఫ్ ది మోడల్ కావాలి. మొత్తం వాల్యూమ్ ఆఫ్ ది మోడల్ కావాలంటే మనకి ఏం కావాలా? ఈ రెండు కోన్లు ఇప్పుడు వాల్యూమ్ కనుక్కోవాలి. అలాగనే సిలిండర్ వాల్యూమ్ కూడా మొత్తం కలిపేయాలి. అంటే ఇక్కడ ఏంది? ఇక్కడ చూడండి, వాల్యూమ్ ఆఫ్ ది ఇక్కడ చూడండి 2 ఎందుకు 2 ఇంటూ ఎన్ని మనకి సిలిండర్ కోన్లు ఉండే 2 కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ది కోనికల్ పార్ట్ ప్లస్ ఇంకోటి ఏంది? వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఈక్వల్ టు 2 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది కోనికల్ పార్ట్ ఫార్ములా ఏంది మనకి? 1/3 πr² h ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఫార్ములా ఏంది? πr² h కదా. ఇక్కడ చూడండి, మనకి 2 h కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి మనం దీన్ని h1 ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ అనుకుందాం. సిలిండర్ హైట్ నేమో h2 ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అనుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి, πr² కామన్ ఇద్దాం. ఏంది? πr² కామన్. ఓకే, πr² కామన్ ఇద్దాం. πr² రైట్. 2 1 జా 2/3. πr² తీసేసాం కాబట్టి ఇంకా ఇక్కడ ఏముంటుంది? h1 ఉంటుంది. తర్వాత πr² బయటికి తీసాం కాబట్టి ఇక్కడ ఏముంటుంది? h2 ఉంటుంది. రైట్. ఇప్పుడు క్యాలిక్యులేషన్ లో ఫార్ములా ఇంకా మొత్తం దాంట్లో వాల్యూ సబ్స్టిట్యూషన్ ఇద్దాం. పై అంటే ఎంత? 22/7 ఇంటూ r² అంటే ఎంత? ఇక్కడ రేడియస్ 3/2. r² కాబట్టి అంటే డబల్ రాసుకోవాలి కాబట్టి డబల్ రాసుకుందాం. r ని డబల్ r². ఓకే, క్యాలిక్యులేషన్ చూడండి, 2/3 బాగా చూడండి, 2/3 ఇంటూ h1 ఎంత మనకి? 2 ప్లస్ h2 ఎంత వచ్చింది? 8. దీన్ని అంతా క్యాలిక్యులేషన్ సపరేట్ చేద్దాం. బ్రాకెట్ లో ఉన్నది చేయాలి చూడండి ఎప్పుడన్నా. 2 2 జా 4 4/3 ప్లస్ 8
ఇప్పుడు ఏం చేయాలా ఎల్సిఎం చేయాలి 3 ఇక్కడ చూడండి 4 1 జా 4 8 3 జా 24 రైట్ మొత్తం ఎంత 24 ఒక 4 28/3 అంటే దీని మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది 28/3 22/7 ఇంటూ 3/2 ఇంటూ 3/2 ఇంటూ 28/3 క్యాలిక్యులేషన్ చేయండి 2 1 జా 2 14 జా రైట్ మళ్ళా 7 1 జా 7 2 జా మళ్ళా ఈ2 క్యాన్సల్ ఈ3 క్యాన్సల్ ఇంకేం మిగిలింది 22 ఇంటూ 3 మిగిలింది 22 ఇంటూ 3 మొత్తం ఇంటూ చేస్తే ఎంత 66 సెంటీమీటర్స్ క్యూబ్ స్క్వేర్ రాజు అండి ఇది కూడా కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది క్యూబ్ వస్తుంది ఇక్కడ ఏంది మనల్ని వాల్యూమ్ ఆఫ్ ది ఎయిర్ అంటే అందులో ఆ మోడల్ లోని వాల్యూమ్ ఎంత ఉంది 66 సెంటీమీటర్స్ క్యూబ్ అనమాట ఓకే అంటే ఇదంతా చెప్పాలంటే ఆ రెండు కోన్లు వాల్యూమ్ సిలిండర్ వాల్యూమ్ మొత్తం కలిపితేనే ఈ మోడల్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది మోడల్ అనేది వస్తుంది అనమాట నోట్ గైస్ ఓకే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లోని ఎక్సైజ్ 12.2 లోని థర్డ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి వెరీ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది ఇక్కడ చూడండి ఏ గులాబ్ జామ్స్ కంటైన్స్ షుగర్ సిరప్ అంటే చక్కెర పాకం అని అర్థం అప్ టు అబౌట్ 13% ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ ఫైండ్ ద అప్రాక్సిమేట్లీ హౌ మచ్ సిరప్ would be found in 45 gulab jamuns each shaped like cylinder with two hemispherical and ends with length 5 centimeters and diameter is 2.8 centimeters అసలు ఏంది క్వశ్చన్ ఒక్కటే షార్ట్ లో చెప్పేస్తాను ఒక్కటే మాటలో చెప్పేస్తాను ఇక్కడ చూడండి గులాబ్ జామున్ అంటే కంటైన్స్ షుగర్ ఆ చక్కెర పాకం అంటే ఇక్కడ చూడండి ఇది బాగా అర్థం అవ్వాలి షుగర్ సిరప్ అప్ టు అబౌట్ 13% ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ ఇది అర్థం కావాలి ఈ పాయింట్ అర్థం కావాలి మెయిన్ పాయింట్ గా అంటే ఆ సిలిండర్ వాల్యూమ్ లో 13% చక్కెరపాకం ఉంది సిరప్ అంటే చక్కెరపాకం తీపి పదార్థము అని అర్థం సిరప్ అంటే తీపి పదార్థము అని అర్థం అంటే ఆ వాల్యూమ్ లో అంటే ఇక్కడ ఆ గులాబ్ జామ్ లోని వాల్యూమ్ లోనే 13% బాయినండి 13% సిరప్ అంటే చక్కెరపాకం ఉంది అయితే 45 గులాబ్ జాములకి ఎంత చక్కెరపాకం కలిగి ఉంటుంది అనేది క్వశ్చన్ అంటే మనకి ఏం తెలియాలి ఒక్కొక్క దాంట్లో వాల్యూమ్ తెలియాలి అలాగే ఒక్కొక్క దాంట్లో మొత్తము ఎంత చక్కెరపాకం ఉందో తెలియాలి బాగినండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా అంటే మనకి 13% ఇచ్చినారు మనం దాని పూర్తి చక్కెరపాకం అంటే ఆ వాల్యూమ్ లోనే 13% చక్కెరపాకం ఉంది ఆ ఒక్కొక్క దాంట్లో చక్కెరపాకం ఎంత ఉందో తెలిస్తేనే తర్వాత ఇంటూ 45 కొడతాం అంతే ఇది కాన్సెప్ట్ మరి అర్థమైందా అప్రాక్సిమేట్లీ అంటే దగ్గరగా హౌ మచ్ సిరప్ ఫౌండెడ్ బై 45 గులాబ్ జామ్స్ అదే చెప్పినా కదా ఒక్కొక్క దాంట్లో చక్కెరపాకం ఎంత ఉందో తెలుస్తేనే తర్వాత 45 దాంట్లో ఎంత చక్కెరపాకం ఉందనేది తెలుస్తుంది ఈచ్ షేప్డ్ లైక్ అంటే దాని షేప్ ఎలా ఉంది చూడండి ఇక్కడ సిలిండర్ విత్ 2 హెమిస్ఫియర్ ఎండ్స్ అంటే సిలిండర్ షేప్ లో ఉంది అలాగనే 2 ఎండ్స్ ఉన్నాయి ఓకే ends with length ఎంత 5 centimeters అంటే దీని మొత్తం లెంత్ ఎంత 5 centimeters and diameter 2.8 centimeters అంటే దీని diameter ఎంత 2.8 centimeters మరి ఇప్పుడు ఎలా కనుక్కోవాలి ఫస్ట్ ఒక్కొక్క గులాబ్ జామ్ గురించి మాట్లాడదాం ఇప్పుడు ఒక్కొక్క గులాబ్ జామ్ లో వాల్యూమ్ ఇక్కడ చూడండి ఇట్స్ వాల్యూమ్ ఆ వాల్యూమ్ లోనే 13% సిరప్ అంటే చక్కెరపాకం ఉంది అసలు ఆ ఒక్కొక్క దాంట్లో చక్కెరపాకం కావాలంటే ఫస్ట్ వాల్యూమ్ కావాలి ఆ వాల్యూమ్ లోనే 13% అంటే ఇంటూ 13% 13/100 కొడతాం ఒక్కొక్క చక్కెరపాకం అనుకుంటే ఇంటూ 45 కొట్టేస్తాం అంటే ఇప్పుడు ఒక్కొక్క వాల్యూమ్ అనేది తెలియాలి ఏంది దీంట్లో ఒక్కొక్క వాల్యూమ్ అనేది తెలియాలి మనకి ఓకే సొల్యూషన్ నేనే తప్ప పర్ఫెక్ట్ గా వినండి ఎలాంటి ప్రాబ్లం అని అర్థమవుతుంది స్కిప్ చేయొద్దండి అది స్కిప్ చేస్తే అర్థం అవ్వదు ఓకే ఇక్కడ చూడండి లెంత్ ఆఫ్ ది మనకి లెంత్ ఆఫ్ ది గులాబ్ జామ్ ఎంత ఇవ్వడం జరిగింది మొత్తము గులాబ్ జామ్ మొత్తం ఎంత 5 సెంటీమీటర్స్ రైట్ తర్వాత డయామీటర్ ఆఫ్ ది మనకి డయామీటర్ ఇప్పుడు దాని వాల్యూమ్ అనుకుంటాం ఆ సిలిండర్ ఆ మొత్తం ఆ గులాబ్ జామ్ మొత్తం వాల్యూమ్ అనుకుంటాం ఓకే డయామీటర్ ఆఫ్ ది సిలిండర్ అండ్ హెమిస్ఫియర్స్ ఇక్కడ చూడండి ఏంటి మనకి డయామీటర్ మనకి మొత్తం ఇచ్చినది ఇక్కడ చూడండి డయామీటర్ ఎంత 2.8 సెంటీమీటర్స్ మనకి ఇప్పుడు రేడియస్ లెక్ చేంజ్ చేసుకుందాం రేడియస్ ఆఫ్ ది సిలిండర్ అండ్ హెమిస్ఫియర్
ఇక్కడ చూడండి రేడియస్ కావాలంటే ఏం చేయాలి మనకి డయామీటర్ ని సగం చేయాలి. ఆ డయామీటర్ ఎంత ఉంది 2.8 సెంటీమీటర్స్ బై 2. 2 1 జా 2 1.4 జా అంటే రేడియస్ ఎంత ఉంది 1.4 సెంటీమీటర్స్ ఉంది. అంటే రేడియస్ ఏంది ఇక్కడ నుంచి ఇక్కడికి 1.4 సెంటీమీటర్స్ ఉంది. ఓకే ఇక్కడ ఇది డయామీటర్, రేడియస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే సిలిండర్ డయామీటర్ అయిపోయింది, రేడియస్ అయిపోయింది. ఇప్పుడు చూడండి హైట్ ఆఫ్ ది సిలిండర్. ఇక్కడ చూడండి హైట్ ఆఫ్ ది సిలిండర్ కావాలంటే మనకి ఏం కావాలి బాగుందండి, ఇది ఇంపార్టెంట్. హైట్ ఆఫ్ ది సిలిండర్ కావాలంటే మనకి ఏం కావాలి ఈ మొత్తం ఈ మొత్తం గులాబ్ జాముల నుంచి 2 హైట్స్ తీయాలి. ఏంటివి సిలిండర్ హైట్స్. మనకి సిలిండర్ హైట్స్ గా లేవు కదా అనుకుంటే ఇక్కడ చూడండి మనం ఫస్ట్ వీడియోలో నుంచి చెప్తూనే ఉన్నాం ఈ ఎక్సర్సైజ్ 12.1 లో నుంచి మనకి స్పియర్ రేడియస్ ఎంత అవుతుందో ఈ హెమిస్పియర్ రేడియస్ ఎంత అవుతుందో ఈ హెమిస్పియర్ హైట్ కూడా అంతే అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఏంది హెమిస్పియర్ రేడియస్ ఎంత అవుతుందో హెమిస్పియర్ హైట్ కూడా సేమ్ అవుతుంది కదా. అంటే హైట్ ఆఫ్ ది సిలిండర్ మొత్తం ఎంత మొత్తంలో నుంచి ఈ 2 హెమిస్పియర్లు హైట్ తీసేసేయాలి. 2 హెమిస్పియర్ హైట్లు అంటే ఎంత వచ్చింది మనకి రేడియస్ 1.4 అంటే 1.4 2 హెమిస్పియర్ల హైట్ తీసేసేస్తే 5లో నుంచి మనకు వచ్చేస్తుంది 1.4 into 2 4 2 జా 8 2 1 జా 8 అంటే 2.8 వచ్చింది. అంటే 5 - 2.8 అంటే 5 లో కల్లా 2.8 తీసేసేయాలి 0 అప్పుడు తెచ్చుకుంటాం. 10 10లో 8 పోతే ఎంత 2 ఇక 4 ఉంటుంది 4లో 2 పోతే 2 ఎంత 2.2 సెంటీమీటర్స్. అంటే ఈ సిలిండర్ హైట్ మొత్తం ఎంత ఉంది 2.2 సెంటీమీటర్స్. ఇప్పుడు వాల్యూమ్ కనుక్కుంటాం. ఓకే ఇక్కడ చూడండి వాల్యూమ్ ఈచ్ గులాబ్ జామ్ అంటే ఈచ్ గులాబ్ జామ్ వాల్యూమ్ కనుక్కుంటాం. ఈచ్ గులాబ్ జామ్ వాల్యూమ్ కనుక్కోనికి ఇక్కడ మనకి ఏంది సిలిండర్ షేప్ లో ఉంది రైట్. ఈచ్ మొత్తం కావాలి మనకి అంటే ఏం కావాలా ఆ గులాబ్ జామ్ వాల్యూమ్ మొత్తం కావాలంటే ఏం చేయాలి మనము ఈ సిలిండర్ ప్లస్ 2 హెమిస్పియర్లు వాల్యూమ్ ని మనం మొత్తం సమ్ము చేయాలి రైట్. అంటే ఇక్కడ చూడండి వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ప్లస్ 2 హెమిస్పియర్లు బట్టి 2 into 2 వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్పియర్స్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఏంటి ఫార్ములా మనకి πr² ప్లస్ ఇక్కడ 2 హెమిస్పియర్లు కాబట్టి 2 into వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్పియర్ ఫార్ములా ఏంటి 2/3 πr³ రైట్. దీంట్లో πr² దీంట్లో πr² కామన్ ఇద్దాం. πr² కామన్ ఒక్కొక్క వాల్యూమ్ కనుక్కుంటాం ఇప్పుడు అంతే. ఓకే ఒక్కదాని వాల్యూమే πr² కామన్ చేస్తే హెచ్ మిగులుతుంది ప్లస్ 2 2 జా 4/3 ఇక్కడ πr² కదా కామన్ తీసింది పై తీసేసాం స్క్వేర్ ఇక్కడ తీసింది ఇక్కడ ఇంకొక r ఉంటుంది రైట్. ఇప్పుడు వాల్యూస్ మొత్తం సబ్స్టిట్యూషన్ చేద్దాం. పై అంటే ఎంత 22/7 into r² అంటే రేడియస్ ఎంత 1.4 into 1.4 into బ్రాకెట్ ఇంటూ ఇక్కడ చూడండి r² రేడియస్ ఎంత మనకు వచ్చింది 1.4 r² అంటే డబుల్ రాసుకున్నాను హెచ్ హైట్ ఎంత వచ్చింది మనకి మొత్తము 2.2 ప్లస్ 4/3 ఇంటూ r ఎంత రేడియస్ 1.4. ఓకే ఇప్పుడు ఇదంతా క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే ఇక్కడ చూడండి దీన్ని రఫ్ చేస్తున్నాను రాసుకోండి. ఈక్వల్ టు ఇక్కడ చూడండి 22 into 0.2 into 1.4 బ్రాకెట్ 2.2 ప్లస్ ఇక్కడ చూడండి 4/3 into 1.4 ఇంటూ చేద్దాం అంటే 1.4 into 4 చేద్దాం ఫస్ట్ 1.4 into 4 4 జా 16 4 1 జా 4 5 ఎంత వచ్చింది 5.6 వచ్చింది అంటే 5.6/3 రైట్ 5.6/3 ఓకే. ఇప్పుడు చూడండి మరి దీన్ని ఎల్సిఎం చేద్దాం 22 into 0.2 into 1.4 ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది 3 రైట్. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి 3 2 జా 6 3 2 జా 6 అంటే 6.6 క్రాస్ మల్టిప్లికేషన్ ప్లస్ 5.6 రైట్. మళ్ళీ ఇక్కడ 6.6 5.6 కలపండి
6.6 5.6 కలుపుదాం 12 ఎంత 6 12 అవుతుంది అంటే ఎంత వచ్చింది 22 ఇంటూ 0.2 ఇంటూ 1.4 ఇంకా డైరెక్ట్ ఆన్సర్ వేసేద్దాం ఇక్కడ చూడండి 6.6 ప్లస్ 5.6 కలిపితే ఎంత వచ్చింది 12.2 వచ్చింది బై 3 కదా అంటే 3తో భాగారం చేద్దాం ఇప్పుడు 12.2 ని 3తో భాగారం చేద్దాం 3 4 జా 12 0 ఉంటుంది ఇక్కడ చూడండి 2 ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుందాం 2 దింపుకుందాం ఇప్పుడు ఇక్కడ పోదు 2 అనేది పోదు కాబట్టి 0 పెట్టుకొని 0 పెట్టుకుందాం ఏమవుతుంది ఇక్కడ చూడండి 3 6 జా ఎంత 18 కదా మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ అప్పు తెచ్చుకున్నాం 10 10 8 పోతే 2 మళ్ళీ ఇక్కడ 2 వచ్చింది మళ్ళీ పాయింట్ పెట్టుకుంటే 0 ఇంకా అలా వెళ్తూనే ఉంటుంది అంటే ఎంత వచ్చింది దీని మొత్తం ఆన్సర్ 4.06 వచ్చింది రైట్ తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఇంటూ చేయాలి ఇక్కడ చూడండి 22 ఇంటూ 0.2 ఇంటూ మళ్ళీ ఇంటూ 1.4 ఇంటూ 4.06 ఎలా చేయాలో మొత్తం క్లారిటీగా స్కిప్ చేయకుండా అంటే అర్థం అవుతుంది ఇప్పుడు ఇదంతా మనం ఏం కనుక్కుంటాం గులాబ్ జాములని వాల్యూమ్ కనుక్కుంటాం అందులో 30% చక్కెర ఉంది మళ్ళీ దాన్ని కూడా కనుక్కోవాలి అట్లా మళ్ళీ 45 ఇది సింపుల్ గానే ఉంటుంది ఒక కాన్సెప్ట్ అనేది అర్థం కావాలి ఓకే 0.2 ఇంటూ 22 0.2 ఇంటూ 22 2 2 జా 4 ఇక్కడ చూడండి మళ్ళా 2 0 జా 0 మళ్ళా 2 2 జా 4 మళ్ళా 2 0 జా 0 ఎంత వచ్చింది 4 వచ్చింది ఇక్కడ 0 వచ్చింది ఒక పాయింట్ తర్వాత పాయింట్ అంటే 4.4 వచ్చింది ఏది ఈ రెండు ఇంటూ చేస్తే 4.4 ఇంటూ 1.4 ఇంటూ 4.06 ఈ రెండు ఇంటూ చేద్దాం 4.4 ఇంటూ 1.4 4 4 జా 16 4 4 జా 16 17 మళ్ళీ ఇంటూ 1తో ఇంటూ చేస్తే అదే వస్తుంది కాబట్టి 44 అలాగనే ఉంటుంది 6 7 ఒక 4 ఎంత 11 4 5 6 రైట్ ఎన్ని డిజిట్స్ తర్వాత ఇక్కడ ఒక డిజిట్ ఇక్కడ ఒక డిజిట్ అంటే 2 డిజిట్స్ అంటే ఈ రెండు ఇంటూ చేస్తే ఎంత వచ్చింది 6.16 ఇంటూ 4.06 ఈ రెండు ఇంటూ చేస్తే ఎంత వచ్చింది 6.16 ఇంటూ 4.06 అది అలాగనే ఉంది ఈక్వల్ ఈ రెండు ఇంటూ చేయండి 6.16 ఇంటూ 4.06 ఇంటూ చేయక తప్పదు చూడండి గైస్ ఖచ్చితంగా నువ్వు క్యాలిక్యులేషన్ అనేది అర్థం చేసుకొని ముందరకు వెళ్ళేదే కావాలో చూడండి లేకపోతే ప్రాబ్లం అనేది ముందరకు వెళ్ళదు మీ మార్క్స్ అనేది అక్కడనే ఉంటుంది ఓకే 6 6 జా 36 6 1 జా 6 6 ఒక 9 ఇక్కడ చూడండి 6 6 జా 36 మళ్ళా ఇంటూ 0తో ఇంటూ చేస్తే 0 0 0 మళ్ళా ఇంటూ 4 6 జా 24 మళ్ళా 4 1 జా 4 4 5 6 ఈ రెండు కలపాలి 6 మళ్ళా 4 6 జా 24 6 ఇక్కడ బాగా చూడండి 6 9 6 ఒక 4 10 మళ్ళా 6 ఒక 3 9 10 మళ్ళా 4 5 మళ్ళా 2 డిజిట్స్ చూడండి పాయింట్స్ 1 ఈ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉంది ఈ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ అంటే ఎంత అయితే 4 మళ్ళీ ఎంచండి 1 2 3 4 అంటే ఎంత వచ్చింది 25.0096 కదా మనకి ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు అప్రాక్సిమేట్లీ అని మాట్లాడడం జరుగుతుంది అప్రాక్సిమేట్లీ అంటే దగ్గరగా అంటే ఇప్పుడు మనకి 25.0000 మనకి అవతల ఉన్న సంబంధం లేదు కాబట్టి ఇప్పుడు ఏం రాసుకోవచ్చు 25 సెంటీమీటర్స్ క్యూబ్ అని రాసుకోవచ్చు అసలు ఇప్పటి వరకు నువ్వు ఏం అనుకున్నావు అంటే ఇక్కడ చూడండి మనం ఏం అనుకున్నాం అంటే ఇక్కడ చూడండి ఈ వాల్యూమ్ ఆఫ్ ది ఈచ్ గులాబ్ జామ్ అంటే ఈ ఒక్కొక్క గులాబ్ జామ్ లో వాల్యూమ్ అనుకున్నాం రైట్ ఇప్పుడు ఏం చేయాలా ఒక్కొక్క గులాబ్ జామ్ లో 13% చక్కెర పాకం కనుక్కోవాలి ఏంది 13% చక్కెర పాకం కనుక్కోవాలి మీరు ఇటు వరకు రాసుకోండి తర్వాత 2 లైన్స్ ఉంటుంది అంతే నోట్ ఆన్ గైస్ ఇప్పటి వరకు ఏం చేసినాం ఒక్కొక్క గులాబ్ జామ్ లో వాల్యూమ్ ఎంత ఉందో కనుక్కున్నాం ఇప్పుడు ఏంది ఒక్కొక్క గులాబ్ జామ్ లో 13% మనకి ఏముంది చక్కెర పాకం ఉంది మరి ఆ 13% ని మామూలుగా చేంజ్ చేసుకుందాం మనం ఇక్కడ చూడండి అయిపోయింది ఇంకా ప్రాబ్లం చాలా దగ్గరకు వచ్చింది వాల్యూమ్ ఆఫ్ ది ఈచ్ గులాబ్ జామ్ ఇగో ఈచ్ గులాబ్ జామ్ ఈచ్ గులాబ్ జామ్ మనకి ఎంత వచ్చింది 25 సెంటీమీటర్స్ క్యూబ్ వచ్చింది రైట్ మరి ఇక్కడ చూడండి ఒక్కొక్క గులాబ్ జామ్ లో 13% ఇక్కడ మనకు అదే మాట్లాడుతుంది అబౌట్ 13% ఇట్స్ వాల్యూమ్ అంటే ఒక్కొక్క గులాబ్ జామ్ లో 13% మనకి ఏముంది చక్కెర పాకం ఉంది అంటే ఇప్పుడు ఏం చేయాలా వాల్యూమ్ ఆఫ్ సిరప్ ఇక మనకి సిరప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సిరప్ ఇన్ దిస్ ఈచ్ గులాబ్ జామ్ అంటే మనకి ఒక్కొక్క గులాబ్ జామ్ లో చక్కెర పాకం 13% కాబట్టి దాన్ని మనం చేంజ్ చేసుకుంటాం అనమాట
మనకి ఎంత ఒక్కొక్క వాల్యూమ్ ఎంత ఉంది 25 ఇంటూ చక్రపాకం ఎంత ఉంది 13%. ఓకే 0 0 క్యాన్సల్. ఇక్కడ చూడండి ఒక్కొక్క దాంట్లో చక్రపాకం ఎంత ఉందో కనుక్కుంటాం ఇప్పుడు. ఇక్కడ చూడండి 5 2 జా 5 5 జా ఎంత వచ్చింది 5 3 జా 15/2. మళ్ళీ దీన్ని కూడా భాగరం చేయండి 2 ని 15. ఇక్కడ చూడండి 2 7 జా 14 1 మిగులుతుంది పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం. 2 5 జా ఎంత 10 0. అంటే ఒక్కొక్క దాంట్లో చక్రపాకం ఎంత ఉంది 7.5 సెంటీమీటర్స్ క్యూబ్ చక్రపాకం ఉంది. ఇప్పటి వరకు వాల్యూమ్ ఆ వాల్యూమ్ లోనే 13% ఉంది. ఆ 13% మనం ఏం చేసుకున్నాం మామూలుగా చేంజ్ చేసుకున్నాం అనమాట. ఎంత 7.5 సెంటీమీటర్స్ క్యూబ్ ఉంది. మరి ఇది ఒక్కొక్క దాందే ఇప్పుడు ఏంది మనకి 45 గులాబ్ జామ్స్ ఫౌండెడ్. ఇక్కడ చూడండి సిరప్ వుడ్ బి ద ఇది 45 గులాబ్ జామ్స్. అంటే ఇప్పుడు ఒక్కొక్క దానికేమో 7.5 ఉన్నప్పుడు 45 గులాబ్ జాములకి చక్రపాకం ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు ఏం చేయాలి ఇంటూ 45 కొట్టాలి. అంతే ఏం లేదు. ఇక్కడ చూడండి వాల్యూమ్ ఆఫ్ సిరప్ ఇన్ దిస్ ఈ 45 గులాబ్ జామ్స్ ఇక్కడ చూడండి 45 ఇంటూ ఏమొస్తుంది 7.5 ఇంటూ చేద్దాం. ఎంత 45 ఇంటూ 7.5 5 5 జా 25 5 4 జా 20 22 ఇంటూ 7 5 జా 35 మళ్ళా 7 4 జా 28 21 5 5 6 7 ఇక్కడ చూడండి ఎంత 3 పాయింట్ ఎన్ని డిజిట్స్ తర్వాత ఉంది ఒక డిజిట్స్ కాబట్టి ఒక డిజిట్స్ అంటే ఎంత వచ్చింది 337.5. ఇక్కడ చూడండి అప్రాక్సిమేట్లీ అని మాట్లాడుతున్నారు. అప్రాక్సిమేట్లీ అంటే ఏంటి దగ్గర దగ్గర కానీ నియరెస్ట్ అన్నా అప్రాక్సిమేట్లీ అన్నా దగ్గర సంబంధం అని అర్థం. ఓకే ఇక్కడ చూడండి 337 అంటే తర్వాత 330 ఏమొస్తుంది 8 వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు 338 సెంటీమీటర్స్ క్యూబ్. అంటే ఒక్కొక్క చక్రపాకం ఒక్కొక్క గులాబ్ జామ్ లో వాల్యూమ్ తో పాటు ఎంత 7.5 చక్రపాకం ఉంది. అలా 45 గులాబ్ జామ్లకి 338 సెంటీమీటర్స్ క్యూబ్ చక్రపాకం అనేది అందులో ఉంది. నోటన్ గైస్. A pen stand made of the wood is in the shape of cuboid with 4 conical depressions is hold pens. The dimension of the cuboid are 15 centimeters by 10 centimeters by 3.5 centimeters. The radius of the each of the depressions is 0.5 centimeters and the depth 1.4 centimeters. Find the volume of the wooden is a entire stand. ఇక్కడ చూడండి ఏ పెన్ స్టాండ్ ఏంది ఏ పెన్ స్టాండ్ మేడ్ వుడెన్ అంటే ఒక పెన్స్ పెట్టుకోవడానికి ఒక వుడెన్ బ్లాక్ ని తయారు చేయడం జరిగింది. ఎలాగా షేప్డ్ క్యూబాయిడ్ షేప్ లో తయారు చేయడం జరిగింది. అది ఎలా తయారు చేయండి 4 అంటే 4 డిప్రెషన్ అంటే ఇక్కడ హోల్ అని అర్థం. ఏంది హోల్ అనే అర్థం లేకుంటే గుంట అనే కూడా అర్థం వస్తుంది. ఓకే డిప్రెషన్ హోల్డ్ పెన్స్ అంటే ఆ పెన్స్ ని ఇగో ఇలా ఆ పెన్స్ ని ఇలా పెట్టడానికి 4 హోల్స్ చేయడం జరిగింది. ఓకే అలా తయారు. ద డైమెన్షన్స్ ఆఫ్ ది క్యూబాయిడ్ అంటే మనకి డైమెన్షన్ చెప్తున్నారు దేనివి క్యూబాయిడ్ వి. ఇక్కడ చూడండి 15 10 3.5. ఇక్కడ చూడండి లెంత్ బ్రెడ్త్ హైట్ అవును మీరు స్పెసిఫిక్ గా ఇదే లెంత్ ఇదే బ్రెడ్త్ ఇదే హైట్ అని మీకు అక్కడ డౌట్ రావచ్చు రైట్. ఇక్కడ అదే అని ఎందుకు నేను అవే ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేశానంటే ఇక్కడ మనకి ఏంది కనుక్కోమంటుంది వాల్యూమ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంది లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. అంటే నువ్వు ఈ మూడింటిని ఎలా ఇంటూ చేసినా నువ్వు ఎలా రాసుకున్నా అది లెంత్ అనుకోవచ్చు నువ్వు బ్రెడ్త్ ని హైట్ అనుకోవచ్చు ఎలాగ అనుకున్నా ఇంటూ చేసే తలకాలు ఏమవుతుంది మొత్తం ఒకటే ఆన్సర్ వస్తుంది. అందుకే అక్కడ మనకు స్పెసిఫిక్ గా ఇది లెంత్ ఇది బ్రెడ్త్ ఇది హైట్ అని ఏమి ఇవ్వడం జరగలేదు అనమాట. ఓకే మనం ఎలా ఇంటూ చేసినా ఒకటే అవుతుంది. ఇక్కడ చూడండి అందుకే నేను నాకు నచ్చినట్టు నేను రాశాను అనమాట. మీకు నచ్చినట్టు రాయండి. ఇది బ్రెడ్త్ ఇది హైట్ ఎలా రాసుకున్నా పర్లేదు. ద రేడియస్ ఆఫ్ ది ఇక్కడ చూడండి ద రేడియస్ ఆఫ్ ది ఈచ్ డిప్రెషన్ అంటే ఆ హోల్ వి ఆ రేడియస్ చెప్పడం జరుగుతుంది ఎంత 0.5 అంటే వీటి ఇక్కడ చూడండి రేడియస్ 0.5 సెంటీమీటర్స్ అండ్ ఈజ్ ద డెప్త్ అంటే ఏంది లోతు 1 సెంటీమీటర్స్ అంటే దీని లోతు ఏమవుతుంది మనకి హైట్ అవుతుంది ఎంత 1 సెంటీమీటర్స్. ఫైండ్ ద వాల్యూమ్
వుడెన్ ఎంటైర్ స్టాండ్ అంటే మిగతా ఇక్కడ చూడండి ఈ క్యూబాయిడ్ వాల్యూమ్ కనుక్కోవాలి. ఈ క్యూబాయిడ్ వాల్యూమ్ కనుక్కోవాలి అంటే ఏం చేయాలా? ఈ క్యూబాయిడ్ వాల్యూమ్ లో నుంచి అంటే దీని వాల్యూమ్ కనుక్కోవాలి. దీని వాల్యూమ్ కనుక్కోవాలంటే ఇక్కడ మనకేమో హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ అనేటివి మనం తీసేసేయాలి. ఆ హోల్స్ అంటే ఏంటివి? కోన్లు. అంటే ఆ కోన్ వాల్యూమ్స్ ని మనం ఏం చేయాలా? తీసేసేయాలి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాడు. అంటే ఈ క్యూబాయిడ్ వాల్యూమ్ లో నుంచి ఈ క్యూబాయిడ్ వాల్యూమ్ లో నుంచి ఈ 4 కోన్ల వాల్యూమ్స్ ని తీసేసేయాలి. అప్పుడే మిగిలినది మనకి ఇక్కడ చూడండి, మిగిలినది ఈ వుడెన్ బ్లాక్ అనేది మనకి వాల్యూమ్ వస్తుంది. అర్థమైందా? మనకేమో ఫుల్ క్యూబాయిడ్ వాల్యూమ్ కనుక్కోవాలి. ఆ ఫుల్ క్యూబాయిడ్ వాల్యూమ్ లో నుంచి ఈ 4 హోల్స్ డిప్రెషన్ వాల్యూమ్స్ ని తీసేసేయాలి. అప్పుడే మిగిలిన భాగం మనకు వస్తుంది. ఇది క్వశ్చన్ అన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ సొల్యూషన్. ఫస్ట్ మనము క్యూబాయిడ్ గురించి మాట్లాడదాం. ఇక్కడ చూడండి, క్యూబాయిడ్ లెంత్ వచ్చేసి 15 సెంటీమీటర్స్, బ్రెడ్త్ వచ్చేసి 10 సెంటీమీటర్స్, హైట్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్. వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఫార్ములా ఏంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంత్ ఎంత? 50 ఇంటూ బ్రెడ్త్ ఎంత? 10 ఇంటూ హైట్ ఎంత? 3.5. రైట్. ఇక్కడ మీరు మొత్తం ఇంటూ చేస్తే ఏమవుతుంది? ఇది 15 ఇంటూ 35 అవుతుంది. అంటే 10 తో ఇంటూ చేస్తే ఏమవుతుంది? 35. అంటే ఇక్కడ 10 ఉంది, ఇంటూ చేస్తే పాయింట్ అనేది అవతల పోతుంది కాబట్టి అప్పుడు ఏమొస్తుంది? 35.0 వస్తుంది. కానీ మనం ఏం రాసుకోవచ్చు? 35 రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేద్దాం. 35 ఇంటూ 15, 5 5 25, 5 3 15, 16 17 ఇంటూ మళ్ళీ 1 తో ఇంటూ చేస్తే 35, 5 7 ఒక 5 ఎంత? 12, 3 4 5 ఎంత వచ్చింది? 500 ఇక్కడ చూడండి 525 సెంటీమీటర్స్ క్యూబ్. ఇదేది? ఈ క్యూబాయిడ్ మొత్తం వాల్యూమ్. రైట్. నెక్స్ట్ కోన్. కోన్ చూడండి, కోన్ రేడియస్ ఎంత? ఆ క్యూబాయిడ్ వాల్యూమ్ లోనే ఇప్పుడు 4 హోల్స్ ఉండే కదా, ఆ 4 హోల్ వాల్యూమ్స్ ని తీసేసేయాలి. అప్పుడే మనకి మిగిలిన ఎంటైర్ స్టాండ్ వాల్యూమ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఆ కోన్ కి రేడియస్ కాబట్టి రేడియస్ ఎంత మనకి? 0.5 సెంటీమీటర్స్. దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు? పాయింట్లలో కాబట్టి డెసిమల్ లో రాసుకుందాం. సారీ, P/Q ఫామ్ లో రాసుకుందాం. సెంటీమీటర్ 5/10. ఇక్కడ డెప్త్ ఇవ్వడం జరిగింది, మనకి హైట్ అని మాట్లాడట్లేదు కాబట్టి డెప్త్ అంటే మనకు ఏమవుతుంది? హైట్ అవుతుంది. ఇది రేడియస్ R అవుతుంది. డెప్త్ ఎంత? 1.4. దీన్ని కూడా P/Q ఫామ్ లోకి మార్చండి. అంటే 1/4 14 సెంటీమీటర్స్. ఇప్పుడు బయలండి. ఇప్పుడు ఎలా చేయాలి? 4 మొత్తం 1 2 ఇక్కడ చూడండి 4 కోనికల్ డిప్రెషన్స్ అంటే 4 హోల్స్. అంటే మనకి ఒక్కొక్క హోల్ వాల్యూమ్ ఎంతనో కనుక్కున్న తర్వాత ఇంటూ 4 కొడదాం. ఒక్కొక్కటి ఏం చేద్దాం? వాల్యూమ్ ఇప్పుడు ఫస్ట్ ఒక వాల్యూమ్ దే కనుక్కుందాం, తర్వాత 4 హోల్స్ ఉండే కాబట్టి ఇంటూ 4 కొడదాం. వచ్చిన ఆన్సర్ లో నుంచి 525 లో నుంచి వచ్చిన ఆన్సర్ ని తీసేసేయాలి. అంటే వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఇక్కడ కోన్ అని మాట్లాడలేదు కాబట్టి మనం ఏం రాసుకోవాలా? డిప్రెషన్స్ అని రాసుకోవాలా. ఫార్ములా ఏంది? 1/3 πr²h. రైట్. మనకి ఫార్ములా ఏంది? 1/3 πr²h. ఒక్కొక్క వాల్యూమ్ ఈచ్ వాల్యూమ్ ఆఫ్ ది ఈచ్ చూడండి, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ది ఈచ్ అంటే ఒక్కొక్కటి కాబట్టి మనం అనుకుంటుంది వాల్యూమ్ ఆఫ్ ది ఈచ్ డిప్రెషన్. 1/3 π అంటే ఎంత? 22/7 ఇంటూ r అంటే ఎంత వచ్చింది మనకి? 5 ఇక్కడ r² కాబట్టి 5/10 ఇంటూ 5/10 ఇంటూ హైట్ ఎంత? 14/10. ఓకే, క్యూబ్ అయిపోయింది. ఇప్పుడు కోన్ అనుకుంటాం, క్యాన్సిల్ చేయండి. ఇక్కడ చూడండి 7 1 జా 7 2 జా, ఇక్కడ ఇంకోటి ఏముంది? 2 1 జా 2 5 జా, ఈ 5 క్యాన్సిల్. తర్వాత 5 1 జా 5 2 జా. రైట్. మళ్ళా 2 1 జా 2 11 జా. క్యాలిక్యులేషన్ రావాలా? మనం క్యాలిక్యులేషన్ అయితే నేర్చుకోవాలా. ఎప్పుడు క్యాలిక్యులేటర్ యూజ్ చేయొద్దండి మీరు. క్యాలిక్యులేటర్ ఉందా? ఇప్పుడు మీరు క్యాలిక్యులేటర్ ఉపయోగిస్తే ఎగ్జామ్ లో తప్పులు పోతాయి ఆన్సర్లు. ఇప్పటి నుంచే మీకు ప్రాక్టీస్ అయిందనుకో క్యాలిక్యులేషన్ తర్వాత కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, న్యూమినేటర్ ఏం లేదు, డినామినేటర్ లో 3 10 ఉంది, పైన 11 ఉంది. అంటే 11/3 10 జా 13 సెంటీమీటర్స్ క్యూబ్. అంటే ఇది ఒక్కొక్క వాల్యూమ్. ఇప్పుడు ఏం కావాలి మనకి? టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది 4 డిప్రెషన్స్.
అంటే ఏం చేస్తాం 4x11/13 మనకి 4 కావాలా ఓకే అంటే 4x4 ఏంది ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక చాక్లెట్ 5 రూపాయలు అనుకో 4 చాక్లెట్లకు ఏమైతుంది ఒక చాక్లెట్ బాయ్నండి ఒక చాక్లెట్ 5 రూపాయలు అనుకో 4 చాక్లెట్లు ఏమైతుంది 4 5 20 రూపాయలు ఇది కూడా అంతే ఒక్కొక్కటేమో 11/13 ఇలా ఎన్ని కోన్లు ఉన్నాయి 4 కోన్లు ఓకే క్యాలిక్యులేషన్ చేయొచ్చు ఇక్కడ ఏమవుతుంది 2 ఇక్కడ చూడండి 2 2 జా 2 15 జా రైట్ ఇంకా క్యాలిక్యులేషన్ కాబట్టి ఇక్కడ చూడండి 2 x 11 22/15 తో క్యాలిక్యులేషన్ 15 తో బాగా చేద్దాం ఇంకా 22 ఇక్కడ చూడండి 15 1 జా 15 అప్పు తెచ్చుకుంటాం 12 లో ఒక 5 పోతే ఎంత 7 ఇక్కడ చూడండి ఇక్కడ 1 లో 1 పోతే 0 ఇక్కడ మనకి 15 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుందాం 15 4 జా 60 ఎక్కువ అవుతుంది ఇంకా మళ్ళీ ముందరకు వెళ్తే ఇక్కడ చూడండి 10 ఇక్కడ చూడండి మళ్ళీ 10 వచ్చింది కానీ మన పోదు కాబట్టి మళ్ళీ పాయింట్ కాబట్టి మళ్ళీ పాయింట్ 15 6 జా ఎంత 90 ఇక్కడ చూడండి మళ్ళీ ఏమొస్తుంది మళ్ళీ 10 వస్తుంది అంటే ఇలా 10 10 అంటే 6 6 వస్తూనే ఉంటుంది మనకి ఇంకా అంత దూరం అక్కర్లేదు కాబట్టి 1.46 సెంటీమీటర్స్ క్యూబ్ ఏంటిది ఇది ఈ 4 కోన్ వాల్యూమ్స్ ఇప్పుడు ఏం చేయాలి మరి ఈ కోన్ ఇగో ఈ కోన్ ఏది క్యూబాయిడ్ సారీ ఈ క్యూబాయిడ్ మొత్తం వాల్యూమ్ లో నుండి ఈ 4 కోన్ల వాల్యూమ్ ను తీసేసేయాలి అప్పుడే మిగతా మన ఎంటైర్ స్టాండ్ ఆన్సర్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది వుడెన్ ఎంటైర్ స్టాండ్ ఇక్కడ చూడండి ఎంటైర్ స్టాండ్ మొత్తం అనుకోవాలంటే ఏం చేయాలి మొత్తం ఇగో ఈ క్యూబాయిడ్ మొత్తంలో నుంచి ఏం చేయాలి ఇప్పుడు 4 డిప్రెషన్ అంటే ఆ 4 హోల్స్ అంటే ఆ 4 హోల్స్ మొత్తం ఏం చేయాలి తీసేసేయాలి ఎంత 525 లో నుంచి ఏం చేసేసేయాలా 1.46 ని తీసేసేయాలి ఓకే 525 లో నుంచి ఇక్కడ చూడండి ఎప్పటికైనా చూడండి రాసుకునే విధానం ఇగో ఎప్పటికైనా సరే మనకి ఫుల్ నంబర్స్ పాయింట్ కింద పాయింట్ ఉన్నాయి అనుకో నంబర్లు నువ్వు తీసేటప్పుడు ప్లస్ చేసేటప్పుడు అలాగనే పాయింట్ కింద పాయింట్ వేసుకుని తీసేసాను కానీ ఒకటి పాయింట్ ఉండి ఇంకోటి పాయింట్ లేదనుకో పాయింట్ యూతల నుంచి చేసుకుంటూ రావాలి ఓకే 0 0 తీసేయాలి కాబట్టి అప్పు తెచ్చుకుంటాం 9 10 10లో 6 పోతే 4 4లో 9లో 4 పోతే 5 పాయింట్ ఇక్కడ ఎంత ఉంటుంది 4 లో 1 పోతే 3 2 5 అంటే మొత్తం ఎంత వచ్చింది 523.54 సెంటీమీటర్స్ క్యూబ్ అంటే ఆ వాల్యూమ్ అంటే ఆ హోల్స్ చేసిన తర్వాత దాని వాల్యూమ్ ఎంత ఉంది 523.54 సెంటీమీటర్స్ క్యూబ్ నోట్ గైస్